ఇంకా అద్భుతంగా. అనంతపురం జిల్లాలో రైతన్నలు కష్టాల సుడిగుండంలో చిక్కుకుంటున్నారు. ఒకవైపు కరువు, మరోవైపు నకిలీ విత్తనాలు వారిని కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. ఆన్లైన్లో కొనుగోలు చేసిన టమోటా విత్తనాలతో తీవ్రంగా నష్టపోయామని రైతులు వాపోతున్నారు. నాణ్యత లేని విత్తనాలతో పంట దెబ్బతినటంతో మార్కెట్లో కూడా సరైన ధర దక్కటం లేదు. ఈ విషయంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆదుకోవాలని వారు కోరుతున్నారు. కంబదూరు ప్రాంతానికి చెందిన రైతు తలారి ఎరిస్వామి మరికొందరు రైతులు నకిలీ విత్తనాల బారిన పడి తీవ్రంగా నష్టపోయారు. ఆన్లైన్ వేదికగా ఇండో యుఎస్ బయోటెక్ కంపెనీకి చెందిన టమోటా విత్తనాలను కొనుగోలు చేశారు. ఆ విత్తనాలతో నారు పోసి 2.5 ఎకరాల్లో టమోటా పంటను సాగు చేశారు. ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదు. పైగా పంట నాణ్యత లేకపోవడంతో మార్కెట్లో అమ్ముడుపోక తీవ్రంగా నష్టపోయారు. మొదటి విడతగా కోసిన టమోటాలను మార్కెట్కు తీసుకెళ్లగా తేమతో మెత్తబడిపోయాయని, అందుకే వ్యాపారులు వాటిని కొనుగోలు చేయలేదని ఎర్రిస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. కంబదూరు గ్రామం. నేను మొన్న 3 నెలల క్రితం ఒక వ్యక్తితో, అంటే ఆయన ఆన్లైన్లో బుక్ చేసుకున్నాడు. 7 కురాకులపల్లి వ్యక్తి. ఈ కురాకులపల్లి వాళ్ళు కూడా తీసుకున్నారని 3140 అని నాకు నకిలీ విత్తనాలు పంపించారు. వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకుని వాళ్ళు కూడా పోయికోకుండా నాకే ఇచ్చినారు. నేను 17 ప్యాకెట్లు విత్తనాలు తీసుకున్నాను. దాంట్లో 7 ప్యాకెట్లు మాత్రమే పోసాను. 2.5 ఎకరాలకు వచ్చిన విత్తనాలు. ఇది పంటేం బాగా చేతికి వచ్చింది. పంట చేతికి వచ్చిన మార్కెట్లో ఎక్కడ కూడా కోలార్ కానీ అనంతపురం కానీ ఎక్కడ నో సేల్ పోతా ఉంది సరుకు. నాకు దాదాపు 2.5 లక్షల రూపాయల దాకా పంట నష్టమైంది. దయచేసి హార్టికల్చర్ వారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ, జేడీ వారు కానీ ఈ కంపెనీ మీద చర్య తీసుకొని నాకు నష్టపరిహారం చెల్లించవలసిందిగా కోరుతున్నాను. ఇండో యుఎస్ కంపెనీ అహ్మదాబాద్ వారి విత్తనాలు ఇవి. వెనకటికి 3140 మంచి కంపెనీ అని చెప్పి నేను అవుట్లే ఎంచుకున్నాను. అయినా నష్టపోయినాను.